భార్గవి సార్. భార్గవి ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్, ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్. జగన్ పాలనలో విద్య ఎలా ఉందండి? చాలా బాగుంది సార్ జగన్ సార్ వచ్చిన తర్వాత. నేను 10th గవర్నమెంట్ కాలేజెస్ చదివింది. ఎక్కడ చదువుకున్నావు? మాది మార్చలే సార్, మాచర్లలో గవర్నమెంట్ స్కూల్. అక్కడ చదువుకున్నాను సార్. మీరు ఈ మధ్య వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళాను సార్. ఎలా ఉంది? అంటే అంతకు ముందు నేను అబ్జర్వ్ చేశాను సార్, గవర్నమెంట్ స్కూల్ ఫ్యాకల్టీ లేదు సరిగ్గా, వాష్రూమ్ సరిగ్గా ఉండవు, బెంచెస్ ఉండవు, యూనిఫామ్ కూడా ప్రాపర్గా ఉండదు. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత అన్నీ చాలా బాగున్నాయి సార్. యూనిఫామ్ డిగ్నిటీగా ఉన్నాం, పిల్లలు పేద పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకోగా డిగ్నిటీగా అయితే చదువుకునే చిల్డ్రన్లా కనిపిస్తున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. నువ్వు చదువుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే ఉంది సార్, బట్ అంత డెవలప్ కాలేదు. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత చాలా అంతా ఇంగ్లీష్ మీడియమే సార్. తప్పనిసరిగా చేసేసారు సార్, మొత్తం ఇంగ్లీష్ మీడియమే. బట్ మేము చదువుకునేటప్పుడు జస్ట్ యూస్ ఇంగ్లీష్ పీరియడ్, జస్ట్ లైక్ దట్, నాట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇంగ్లీష్ మీడియమే పెట్టారు ఇప్పుడు. ఎస్ సార్, మొత్తం ఇంగ్లీష్ మీడియం. 10th లో మొత్తం ఇంగ్లీష్ మీడియమే సార్ జగన్ సార్ వచ్చిన తర్వాత. అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపించావు? అప్పుడు చెప్పాను కదా సార్, మొత్తం జరగాలంటే జరిగింది. ఇప్పుడు కంపల్సరీగా జరగాలి సార్ జగన్ సార్ వచ్చిన తర్వాత. ప్రభుత్వం వల్ల నీకేమన్నా అందుతుందా లేకపోతే ఏంటి పరిస్థితి? అమ్మఒడనే కాదు సార్, ఇప్పుడు హాస్పిటల్స్, రేషన్ మన ఇంటికే వచ్చి ఇస్తున్నారు. చాలా మంది ముసలోళ్ళు ఉంటారు, వెళ్ళి తీసుకోలేరు, మన ఇంటికే వచ్చి ఇస్తున్నారు. చాలా బాగుంది సార్. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలా కోరుకుంటున్నారా? యూత్ కోరుకుంటున్నారు. యూత్ అయితే మావి రావాలి సార్, రావాలి సార్. భవిష్యత్ బాగుండాలంటే మావి రావాలి సార్. అమ్మా మీ పేరేంటి? జస్మితారెడ్డి. చెప్పండి అమ్మా, ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్ నల్లపాడులో చదువుతున్నాను. ఏంటి అసలు మరి జగన్ ప్రభుత్వం గురించి ఏమన్నా ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుందో రాష్ట్రంలో? జగన్ మామయ్య వచ్చినాక చాలా మంచి జరిగింది. బళ్ళు అంతకు ముందు గవర్నమెంట్ స్కూల్లో అంతా బాగు చేసి ఉండదు. ఇప్పుడు బెంచీలు, యూనిఫాము, షూలు అంతా మంచిగా పెట్టించారు. నేను గవర్నమెంట్ స్కూలే. మాది పెదగార్లపాడు, దాచిపల్లి సైడ్. అక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నాను. నేను వచ్చేటప్పుడు స్కూల్ నుంచి చాలా చండాలంగా కట్టినట్టుగా ఉంది. ఇప్పుడు వచ్చిన వెళ్ళి చూస్తే అసలు మా స్కూలేనా అని అనిపించేలాగా ఉంది. మొన్న వెళ్ళి చూసి వచ్చా. క్లాస్ రూమ్స్ బెంచీలు మొత్తం బ్లాక్ బోర్డ్స్ మొత్తం చేంజ్ చేశారు. మళ్ళీ స్కూల్స్ కి పెయింటింగ్స్ వేయటం మొత్తం చేంజ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చే స్కూల్ యూనిఫామ్స్ కానీ మిగతా వస్తువులు కానీ అవి ఎలా అనిపిస్తున్నాయి? యూనిఫామ్ వేసుకొని పోతే అదొక ఫీలింగ్, అది బాగుంది. షూ, టై మొత్తం వేసుకొని వెళ్ళటం, బ్యాగ్స్ ఇవ్వటం, స్కూల్ బుక్స్ అంతా బాగా. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా స్కూల్లో చదువుకుని ఉంటారు, అప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు ఏముంది, నార్మల్ షూస్ ఇవన్నీ ఏం లేవుగా. ఇప్పుడు జగన్ మామయ్య వచ్చాక మొత్తం చేంజెస్ వచ్చి బాగుంది. అమ్మఒడి, నాడు నేడు స్కూల్స్ మార్చడం, అమ్మఒడి నుంచి డబ్బులు రావటం, మళ్ళీ ఊళ్ళో అంతా బాగు చేపించడం చాలా బాగుంది. తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తున్నారు, లేదా మీ తల్లిదండ్రులు మీకేం చెప్తున్నారు ప్రభుత్వ పాలన? అమ్మఒడి రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఇంట్లో అవసరాలు తీర్చుకోవటం, మళ్ళీ ఏదైనా పొలాలకి తగ్గించి స్కూల్స్ కి ఇప్పుడు పంపించడం ఉపయోగపడుతుంది. చాలా మంది అంటున్నారు అమ్మఒడి ఉపయోగించుకోలేకపోతున్నారు, బాగలేదు, తల్లిదండ్రులే ఖర్చు పెట్టుకున్నారు, పిల్లలకి ఏం ఖర్చు పెట్టలేదు. అది వాళ్ళ ఒపీనియన్, మా ఒపీనియన్ కాదు. ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు. కనీసం స్కూల్స్ ఫీజు కన్నా లేకపోతే మీకేమైనా ఉపయోగపడుతున్నారు? మాకు ఉపయోగపడుతుంది, ఇంట్లో అవసరాలకి చాలా ఉపయోగపడుతుంది. సో ఏం చెప్తారు జగన్ పాలన గురించి? ఏం చెప్తారు? జగన్ మామయ్య రావడం వల్ల చాలా ఆనందంగా ఉందని చెప్తాను. మళ్ళీ వస్తుంది, ఎందుకు రాదు? ఎప్పటికైనా మా జగన్ మామయ్య రావాల్సిందేగా. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు విద్య? ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. మా కాలేజ్ లో కూడా అంత మంచి ఫ్యాకల్టీ, వాళ్ళలాగా ఎవరు ఉండరు. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది మా కాలేజ్ లో. అలాగే గవర్నమెంట్ కాలేజ్ లో కూడా మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేస్తున్నారు జగన్ మామయ్య గారు. ఇప్పుడు నాడు నేడు అని పెట్టారమ్మా గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో పెట్టినటువంటి నాడు నేడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నాడు నేడు ఎంతో మంది పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు. చదువు లేక వాళ్ళు చాలా బాధతో ఉంటే జగన్ మామయ్య గారు వాళ్ళకి ఉచితంగా చదువు నేర్పిస్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళతో పాటు పోటీ ఇస్తున్నారు చదువులో. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్వే చాలా బాగున్నాయి. ప్రైవేట్ వాటికంటే గవర్నమెంట్ వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటి అసలు మీకు ఇంటర్మీడియట్ చదువుతున్నారు మీరు,
ఏంటి గవర్నమెంట్ ఏమన్నా మీకు ప్రయోజనకరంగా ఉందా? గవర్నమెంట్ చాలా ప్రయోజనకరంగా. ఏంటమ్మా ఏం వస్తుంది? అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అందరికీ చాలా మంచి జరుగుతుంది. మీకు రైతు బడి అమ్మ ఒడి ఎన్నిసార్లు పడింది? ప్రతిసారి పడుతూనే ఉన్నాయి. 4 సార్లు వేసాను, 4 సార్లు పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏ పాఠశాలలో చదువుకున్నారు 10th క్లాస్ వరకు? హర్ష హై స్కూల్ అని ప్రైవేటే మీ దగ్గరలో ఏమన్నా ప్రభుత్వ పాఠశాల ఏమన్నా ఉందా? ఉన్నాయి. చూసారా ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు అసలు ఆ స్కూల్ చూద్దామంటే చూడబుద్దే కాదు. ఇప్పుడు అసలు ఆ స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఆ స్కూల్ డెవలప్ చేసినట్టు కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా లేవు అలాగా. గవర్నమెంట్ స్కూల్స్ అసలు ప్రతి ఒక్కటి ఫుడ్ కానీ ఏదైనా ప్రతిదీ గవర్నమెంట్లోనే బాగుంటుంది. ప్రయోజనకరంగా ఉందా? చాలా ప్రయోజనకరంగా ఉంది. తొలిసారిగా ఓటు అయిపోతున్నావు, ఎలా అనిపిస్తుంది మీకు? తొలిసారిగా అంటే నాకు నచ్చిన పరిపాలన నచ్చిన మన జగన్ మామయ్య గారికే వేస్తాను ఓటు. అసలు జగన్ మామయ్య గారు చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లేని కుటుంబాలు కూడా ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రతిదీ అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్ గారికే నేను ఓటేస్తాను. యూత్ అంతా ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఎవరిష్టం వాళ్ళు సార్, ఎక్కువ మంది జగన్కే ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. అమ్మ నీ పేరేంటి? త్రివేణి, ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ ఎంపీసీ, ఎక్కడ? ఫ్యూచర్ ఫోకస్ కాలేజ్. ఓకే, ఏంటి ఎలా ఉంది ఇప్పుడు జగన్ పాలనలో? విద్య ఎలా ఉంది అనుకుంటున్నాను? చాలా బాగుంది. కార్పొరేషన్ స్కూల్స్ కి కాలేజెస్ కంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇంకా చాలా బాగున్నాయి. షూ కానీ, బుక్స్ కానీ, సిలబస్ కానీ, వాళ్ళకి ఇచ్చే మళ్ళీ డిక్షనరీలు అన్ని ప్రొవైడ్ చేశారు జగన్ మామయ్య గారు. ట్యాబ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. కార్పొరేషన్ స్కూల్స్ కి కాలేజెస్ కంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ ఇంకా చాలా బాగున్నాయి. ఎలా ఉండేయమ్మా ప్రభుత్వ స్కూల్స్? ఎలా ఉండే? ఇప్పుడు ఫెసిలిటీస్ ఏమీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో అలా ఉండేవి, కానీ ఇప్పుడు జగన్ మామయ్య రాగానే చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏమైనా బుక్స్ కానీ, ఇంకా నోట్స్లు ఇవి కూడా ప్రొవైడ్ చేశారు జగన్ మామయ్య వచ్చాక. ఇప్పుడు గోరుముద్దని ఒక మధ్యాహ్న భోజనం, దాన్ని ఒక పేరు పెట్టారు గోరుముద్దని. ఆ గోరుముద్ద ఎలా ఉందనుకుంటున్నారు? ఎలా పరిస్థితి? చాలా బాగుంది. అంతకు ముందు ఏది పట్టించుకునే వాళ్ళు కాదు అంతకుముందు పరిపాలనలో, కానీ జగన్ మామయ్య వచ్చాక ప్రతి ఒక్కళ్ళు పౌష్టిక ఆహారం తీసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని, బాగా బలంతో ఉండాలని, ఎగ్జామ్స్ కానీ అన్ని బాగా రాయాలని, అందుకని పౌష్టిక ఆహారం అవన్నీ గోరుముద్ద అని పెట్టారు. చాలా బాగుంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది ఒకప్పటి కంటే. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది. అంత ముందు ఇంగ్లీష్ మీడియం ఉండేది కాదు, ఒక తెలుగు మీడియమే ఉండేది. కానీ కార్పొరేషన్ స్కూల్స్ కి కాలేజెస్ లో ఉన్నట్టు గవర్నమెంట్ కాలేజెస్ స్కూల్స్ లో ఉండాలి అని జగన్ మామయ్య ఇంగ్లీష్ మీడియం అనే ఒకటి పెట్టి, అలాగే రెండు సేమ్ అని అభివృద్ధి చెందాలని, మా భవిష్యత్తు బాగుండాలని అది పెట్టారు ఇంగ్లీష్ మీడియం. జగన్ ఒకటి చెప్తుంటాడు, పిల్లలకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్యే. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నారు జగన్ మామయ్య. మన ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు, తెలుసా నీకు? వెళ్ళారు. అది కేవలం జగన్ మామయ్య వల్లే. జగన్ మామయ్య పెట్టిన ప్రతి ఒక్కటి కూడా బాగా జరుగుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఏది పెట్టినా కానీ అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అందరూ దాన్ని పాటిస్తున్నారు కూడా. మా జగన్ మామయ్యకి అందరూ సపోర్ట్ చేయాలని, జగన్ మామయ్య గెలవాలని, మళ్ళీ జగన్ మామయ్య రావాలని కోరుకుంటున్నాను. అమ్మఒడి కానీ అన్ని బాగా చూసుకుంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడన్నా చూసావా? ఇక్కడ చూసాను సార్. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్. ఒకప్పుడు అంటే క్లీన్ గా ఉండవు సార్. ఇప్పుడు జగన్ రాబట్టి గవర్నమెంట్ కాలేజెస్ కూడా చాలా బాగున్నాయి సార్. నాడు నేడంటూ ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు కానీ చాలా మార్పులు తీసుకొచ్చారు. నిజంగా వచ్చాయి సార్. ఎక్కడ చూసావు నువ్వు? చాలా చోట్ల చూసాం సార్. చాలా క్లీన్ గా చాలా బాగా. నువ్వు గమనించిన అంశాలు ఏంటి? చదువు బాగుంటది సార్, క్రమశిక్షణ చాలా బాగుంటది. జగన్ అలా అమ్మ ఒడి అవి పట్టబట్టిగా చాలా బాగా జరుగుతుంది. పిల్లలందరూ బాగా ఒపీనియన్ వస్తారు. ఆ కాలేజీలోని స్కూళ్ళలో చేరాలనుకుంటున్నాం నాడు నేడు వచ్చాక. ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం మంచిదా కాదు? మంచిదే సార్, చాలా ఆనందం సార్. అది పవన్ కళ్యాణ్ అన్నాడు యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అన్నాడు. జరగదు సార్. టీచర్స్ చెప్తానే వాళ్ళు నేర్చుకోలేరు సార్. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే సార్.
ఏంటి అసలు మరి మీకు ఏమన్నా ప్రయోజనకరంగా ఉందా జగన్మోహన్ రెడ్డి? ఉంది సార్. ఏంటమ్మా ఏ విషయం? అమ్మ ఒడి మూడు ఎన్నిసార్లు వచ్చింది? 3 times వచ్చింది త్రీ సార్. టైమ్స్. వచ్చా మీకు ఉపయోగకరంగా ఉందా అమ్మఒడి? పర్లేదా? ఉపయోగకరం మంచి పథకమైనది. మంచి పథకమే సార్.